డీటెయిల్ చూస్తే ఒక ఘటన మరవక ముందే ఇంకోటి విద్యార్థులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అదే నిర్లక్ష్యం. స్టూడెంట్స్కు అందించాల్సిన భోజనంలో ఎలుకలు, అప్పుడు చట్నీలో ఎలుక ఈత కొట్టింది. ఇప్పుడు విద్యార్థులకు వడ్డించాల్సిన భోజనం పాత్రలోకి వెళ్ళి పిల్లి ఒక్కో ఐటెంను రుచి చూస్తోంది. విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో ఇంత నిర్లక్ష్యమా? జేఎన్టీయూ హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రత, హాస్టల్ క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఒక ఘటన జరిగిన తర్వాత కూడా మేల్కోకపోవడం హాస్టల్ మెయింటెనెన్స్ పై పలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగే వారం గడవక ముందే జేఎన్టీయూ కుకట్పల్లి బ్రాంచ్ హాస్టల్లో పిల్లి విద్యార్థుల భోజనం ఉంచిన పాత్రలో విహారం చేయడంతో ప్రముఖ యూనివర్సిటీలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు హాస్టల్ ఫుడ్లో చాలాసార్లు పురుగులు ఉన్న అన్నం వడ్డించారని, పరిసరాల పరిశుభ్రతపై కూడా విద్యార్థులు అనేక మార్లు యాజమాన్యానికి ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఘటన మరవక ముందే ఇంకోటి విద్యార్థులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అదే నిర్లక్ష్యం. స్టూడెంట్స్కు అందించాల్సిన భోజనంలో ఎలుకలు, అప్పుడు చట్నీలో ఎలుక ఈత కొట్టింది. ఇప్పుడు విద్యార్థులకు అందించాల్సిన భోజనం పాత్రలోకి వెళ్ళి పిల్లి ఒక్కో ఐటెం రుచి చూస్తోంది. విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో ఇంత నిర్లక్ష్యమా? జేఎన్టీయూ హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రత, హాస్టల్ క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఒక ఘటన జరిగిన తర్వాత కూడా మేల్కోకపోవడం హాస్టల్ మెయింటెనెన్స్ పై పలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగే వారం గడవక ముందే జేఎన్టీయూ కుకట్పల్లి బ్రాంచ్ హాస్టళ్లలో పిల్లి విద్యార్థుల భోజనం ఉంచిన పాత్రలో విహారం చేయడంతో ప్రముఖ యూనివర్సిటీలో విద్యార్థులకు అందించిన ఆహార నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు హాస్టల్ ఫుడ్లో చాలాసార్లు పురుగులు ఉన్న అన్నం వడ్డించారని, పరిసరాల పరిశుభ్రతపై కూడా విద్యార్థులు అనేకసార్లు యాజమాన్యానికి ఫిర్యాదులు చేసినారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.